హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు. ఇది ఉప్మాకి బొంబాయి రవ్వ అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, తీసామన్నమాట. సాల్ట్, దానికి కావాల్సిన ఐటమ్స్ సాల్ట్, నెయ్యి, తాలింపు దినుసులు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, జీడిపప్పు, కరివేపాకు అనమాట. సరిపడా ఆయిల్ పోసామన్నమాట ఫ్రెండ్స్. చూడండి, కాగిపోయింది ఫ్రెండ్స్. దీనికి తాలింపు దినుసులు వేసుకోవాలన్నమాట. వేస్తున్నాం అనమాట. ఉప్మాకు అనమాట ఫ్రెండ్స్. అది చూడండి, సరిపడా వాటర్ కూడా పోసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. దీనికి లాస్ట్లో ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు కూడా వేసేసుకోవాలన్నమాట. ఉప్మాకు అనమాట ఫ్రెండ్స్. ఇది జీడిపప్పు కూడా వేసేస్తున్నాం అన్నమాట. ఇలా ఫ్రై అవ్వాలన్నమాట ఫ్రెండ్స్. జీడిపప్పు కూడా వేస్తాం. ఒక 5 నిమిషాలు ఉడకాలన్నమాట ఫ్రెండ్స్. ఇది నూనెలో ఫ్రై అవ్వాలన్నమాట. మొత్తం అన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం ఒక లోటతో వాటర్ పోసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. మనం చూడండి ఫ్రెండ్స్, ఇది గ్లాసుడు రవ్వ అనమాట, బొంబాయి రవ్వ అనమాట. ఉప్మాకి గ్లాసుడు రవ్వకి గ్లాసుడు వాటర్ మాత్రమే పోయాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, దీంట్లో ఏంటంటే ఆనియన్స్, పచ్చిమిరకాయలు, తాలింపు దినుసులు, జీడిపప్పు, అంటే ఒక్కొక్కరు ఇష్టం అనమాట. అది ఎవరి ఇష్టం వాళ్ళది. వాటర్ కూడా పోస్తారు అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇదంతా కూడా మరుగుతూ ఉండాలన్నమాట ఫ్రెండ్స్. ఇదంతా కూడా బాగా మరుగుతున్న దాంట్లో గ్లాసు రవ్వతో వేయాలన్నమాట. ఇప్పుడు సాల్ట్, సరిపడా సాల్ట్ కూడా వేస్తున్నాం అనమాట. ఉప్పు, ఈ విధంగా ఫ్రెండ్స్ ఇది వాటర్ మరుగుతుంది అనమాట, హీట్కి అనమాట. ఇది జీడిపప్పు ఉప్మా ఫ్రెండ్స్. ఇది ఉప్మాలో చాలా వెరైటీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదిలో ఇదేమో జీడిపప్పు ఉప్మా అనమాట ఫ్రెండ్స్. మరుగుతున్న వాటర్లో ఫ్రెండ్స్ ఇది ఒక గ్లాసుడు రవ్వ అనమాట ఫ్రెండ్స్. ఇది ఇలా పోసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అది ఇదంతా కూడా మంటూ ఉడికిపోద్ది అనమాట ఫ్రెండ్స్. ఇది ఈ గ్లాసుడ్ అనమాట ఫ్రెండ్స్ ఉప్మా. ఇది ఈ విధంగా అంటే దీంట్లో ఉండలుగా ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. బాగా కలపాలన్నమాట. ఇట్లా ఈ మామూలుగా ఉప్మాకి, ఏ ఉప్మాకైనా సరే, ప్లెయిన్ ఉప్మాకైనా, జీడిపప్పు ఉప్మాకైనా, దేనికైనా సరే ఈ విధంగా ఫ్రెండ్స్. ఇది ఉప్మా అయిపోయింది, జీడిపప్పు ఉప్మా. దీంట్లో మనం ఏంటంటే నెయ్యి కూడా వేసుకొని తినొచ్చు అనమాట పైన. చూడండి, ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది జీడిపప్పు ఉప్మా అనమాట. దీనికి కావాల్సిన ఐటమ్ చిన్న గ్లాసుడు బొంబాయి రవ్వ అనమాట, గ్లాసుడు వాటర్ అనమాట ఫ్రెండ్స్. దీంట్లో తాలింపు దినుసులు, ఆవాలు, శనగ పుట్నాల పప్పు లాంటిది ఉంటుంది, శనగపప్పు అనమాట ఫ్రెండ్స్. అది ఎండుమిరకాయలు అన్నీ కలిపేసి, కరివేపాకు, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు అన్నీ కలిపి తాలింపులో ఫ్రై చేసేసి సరిపడా వాటర్ కూడా పోసేసి దాంట్లో సాల్ట్ కూడా వేసి ఈ బొంబాయి రవ్వను కలిపేయాలన్నమాట ఫ్రెండ్స్. దాంట్లో ఉండలు లేకుండా ఈ విధంగా కలిపాలన్నమాట. కంప్లీట్ అయిపోయింది అనమాట ఫ్రెండ్స్. ఇది జీడిపప్పు ఉప్మా అనమాట. చూడండి ఎలా కనిపిస్తున్నాయి జీడిపప్పు. ఇది కనుక నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.